హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సేమియా ఉప్మాని ఎలా చేయాలో చెప్తానండి. సేమియా ఉప్మాయే కదా అనుకుంటున్నారా? కాదండి, ఇది చూడ్డానికి మాత్రమే సేమియా ఉప్మా, తింటే మాత్రం మనకి మ్యాగీలా అనిపిస్తుంది. మీరు దీన్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకుంటారండి. అలాగే పిల్లలకి దీన్ని మ్యాగీ అని చేసి పెట్టండి, మంచిదండి. ఆరోగ్యపరంగా కూడా మనకి చాలా మంచిది. ఇందుకోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక అర స్పూను నెయ్యిని వేస్తున్నాను. ఆ తర్వాత ఒక కప్పు సేమ్యాని ఇలా వేసుకుంటున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అండి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఇలాగ కలుపుతూ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలపడం మాత్రం ఆపొద్దండి, కలిపితే ఒకవేళ సేమియా మాడిపోతుంది. మాడిపోతే మాత్రం టేస్ట్ కూడా మారిపోతుందండి. చూసారా, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పూర్తిగా మనం చల్లార్చాలండి. ఇప్పుడు ఇక్కడ నేను అదే ప్యాన్లోకి ఒక 2 చెంచాల ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు అనేవి చిటపట పేలేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చెంచా శనగపప్పు అలాగే ఒక చెంచా మినప్పప్పు వేసుకుంటున్నాను. వీటిని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. తరువాత ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మనం వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 చెంచాల పల్లీల్ని అలాగే 3 చెంచాల జీడిపప్పుని వేసుకుంటున్నాను. జీడిపప్పు వేసుకున్నాం కదండి, ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే జీడిపప్పు వేరంగా మాడిపోయే ఛాన్స్ ఉంది. తరువాత ఇందులోకి ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది మాడిపోతే మాత్రం టేస్ట్ ఏమీ బాగోదండి. తర్వాత ఇందులోకి సరిపోయినంత సాల్ట్ అలాగే కారం అలాగే కొద్దిగా ఒక అర స్పూన్ ధనియాల పౌడర్, ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మ్యాగీ మసాలా ప్యాకెట్ నుండి వేసుకుంటున్నాను. ఇలా మ్యాగీ మసాలా ప్యాకెట్ వేయటం వల్లే మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. దీన్ని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. వీటన్నిటిని వేసి మనం ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఏ కప్పుతోనైతే సేమియా తీసుకున్నానో అదే కప్పుతోని 1.5 కప్పుల వాటర్ని తీసుకొని ఇలా వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకున్నాను. ఇక్కడ మీరు ఇలా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇక్కడ మీరు టేస్ట్ చూసుకోండి. ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ వేసుకోవచ్చండి. ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించాలండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూసారా, ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. దీన్ని మళ్ళీ ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ అండి ఉంచితే చాలు, మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. అంతేనండి, మ్యాగీ అనేది
రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. ఈ సేమియా ఉప్మా అనేది మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఎలా ఉన్నదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు దీన్ని పిల్లలకి మ్యాగీ అని చేసి పెట్టండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.